నిషా నాన్నగారు రమాదేవి ఇంటికి వస్తారు. అలాగే అందరిని పిలుస్తారు. ఇంకా అందరు హాల్లో రాగానే ఈరోజు నిషా తన ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఈరోజు ఇస్తుంది. బావగారు మీరు తప్పకుండా రావాలి అని చెప్పి రమాదేవికి హర్షకి అలా ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటారు. అనుకున్న విధంగా అలాగే అక్కడ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. గుణ పక్కా ప్లాన్తో ఇంకా ఇదిగో ప్రేమ్ తాగే డ్రింక్లో ఇది కలిపి ఇవ్వు అని చెప్పి తన మనిషి చెప్తూ ఉంటారు. అలాగే వెయిటర్ అలాగే చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం తెలియనట్టు వెళ్ళి ఇంకా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి కూల్ డ్రింక్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ తీసుకొని తాగుతూ ఉంటారు. ఆ తర్వాత చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి డ్రింక్ తీసుకో అని చెప్పేసి ఇంకా అనగానే కూల్ డ్రింకేగా అని చెప్పి చామంతి తీసుకుంటూ అంటూ ఉంటుంది. అవును కూల్ డ్రింక్ అని చెప్పి అట్లా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా గుణ చూస్తూ ఉంటాడు. మా డాడీ అనుభవించే జైలు జీవితం అంతా శిక్షగా చామంతి నా ఇంట్లో జైలు జీవితాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి గుణ పక్కా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత చామంతి ఇచ్చిన డ్రింక్ తాగానే తన మైకంలో ఉంటుంది. తనని తిప్పేసి అనిపిస్తుంది. అదంతా పక్క నుండి గుణ నిష చూస్తూ ఉంటారు. ఇంకా నిష చాలా సంతోషపడిపోతుంది. అలాగే ప్రేమ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక గుణ నిష పక్కా ప్లాన్తో ఇక ఉంటారు. ఆ తర్వాత చామంతి ఎప్పుడైతే మత్తులో ఉంటుందో గుణ ఇంక తన రూమ్ తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత నిషా కూడా కళ్ళు పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ కూడా నిషాని రూమ్లో తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటాడు. ఇంకా తను ఒకసారి బ్యాలెన్స్ తప్పి నిషా మీద పడుతూ ఉంటాడు. నిషా ఇంకా ప్రేమ్ దగ్గర తీసుకుంటూ ఉంటుంది. గుణ ఇంకా పక్కా ప్లాన్ వేసి ఎప్పుడైతే చామంతి మత్తులో ఉంటుందో తను అలాగే పగతో చూస్తూ ఉంటాడు.